సో ఈ రెండు కొత్త రకము వేరుశనగ యొక్క రకాలలో పరిశోధన భాగస్వాములు చూసినట్లయితే ఇక్రిసాట్ ఇది ఎక్కడుంది, హైదరాబాద్లో ఉంది. ఇది ప్రధాన పరిశోధన అంటే ఇదే అభివృద్ధి చేసింది అవి రెండింటిని. అలాగే యుఏఎస్ ధార్వాడ్ కర్ణాటకలో ఉండడం జరిగింది. ఇది ఐసీజీవి 181030 రకం అభివృద్ధిలో భాగస్వామ్యంగా పంచుకోవడం జరిగింది. ఇంకొకటి చూసినట్లయితే సెకండ్ వన్ ఐసీజీవి 201214 రకం అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నది జూనాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఐసీఏఆర్ భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటాం. ఇది జాతీయ స్థాయిలో ఆ రెండు రకాలని విడుదల చేయడం మరియు ఆమోదం తెలపడం వంటి ముఖ్యమైన పాత్రని పోషించడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి జీకేలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్రిసాట్, దీని గురించి చూసినట్లయితే దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అని చెప్పుకుంటాము. ఇది 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం పటాన్ చెరువు మన హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ హిమాంశు పాఠక్. ఈయన 2025 నుంచి. లక్ష్యం చూసినట్లయితే మెట్ట ప్రాంత పంటలపైన పరిశోధన చేయడం, అంటే వాటర్ లేని ప్రాంతాల్లో జొన్న, సజ్జ, కంది, వేరుశెనగ వంటి ఈ పంటలు ఉంటాయి కదా, వీటిపైన పరిశోధన చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ చూస్తే ఐసీఏఆర్ అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది జూలై 16, 1929 అంటే బ్రిటన్ టైంలోనే, బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే ఇంపీరియల్ కౌన్సిల్ అనే పేరుతో దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో అంటే కృషి భవన్లో ఉంది. దీని యొక్క నేపథ్యం చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధన నెట్వర్క్ అండి.